దీనికి సంబంధించి అంటే గ్యాస్ గురించి ఇది కూడా ఉంటుందని తెలుసుకోవాలి. తర్వాత పిల్లలు కూడా చాలా విషయాలు నాకు అంటే మీకు మేమైతే చాలా ఇయర్స్ మట్టి వంట చేస్తున్నాం కాబట్టి గ్యాస్ పై గురించి మాకు తెలిసి ఉండొచ్చు. మీకు అందరికీ ఇంకా న్యూవర్స్ కాబట్టి తెలుసుకోవాలి. తర్వాత గ్యాస్ బండ మీద కూడా 2 రకాలైన వెయిట్స్ చెప్పారు సార్. ఒకటి 14.2, ఇంకోటి 16.6 అని. ఆ 2 గ్యాసెస్ మధ్య తేడా ఏంటో తెలుసా? 2 వెయిట్స్ మధ్య తేడా. ఒకటి సిలిండర్ వెయిట్, ఇంకోటి లోపల ఉన్నటువంటి గ్యాస్ వెయిట్. మనం వెయిట్ కొలిసినప్పుడు 2 కలిపి వస్తాయి. సో 16.6 అనేది మనం తీసుకున్న బండ మీద ఆధారపడి ఉంటుంది. ఇది బండ కనుక ఇంకా బరువుగా ఉన్నట్లయితే, మనం తీసుకున్న సిలిండర్ కనుక కొద్దిగా మందంగా ఉన్నట్లయితే అది ఇంకా బరువుగా ఉంటుందని చెప్పారు. ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే అయిపోయిందని అనుకుంటాం, విధిస్తూ ఉంటాం, విధించి మళ్ళీ పోయి దాన్ని పెట్టేస్తాం. ఏంటంటే మనకి తొందరగా అవ్వకూడదని అనుకుంటారు. సో మనకి ఏంటంటే వెయిట్ని బట్టి కూడా మన ఇంట్లో కనుక వెయిటర్ కానీ అలాంటి కాకపోతే మనం చూసుకొని దాని వెయిట్ కూడా మనం ఎగ్జాక్ట్గా అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే గ్యాస్ కనుక గ్యాస్ ఉన్నప్పుడు సార్ చెప్పిన 2 ప్రికాషన్స్ ఏంటని, గ్యాస్ లీక్ అయిందని అనుకోండి, ఫస్ట్ మనం చేసే కంగారు ఏంటంటే మనకు అవ్వ వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి లైట్ వేస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో లైట్ వేయకూడదని చెప్పారు. ఎలక్ట్రిక్ మనం ఆన్ చేయకూడదు. రెండోది ఏం చేయాలి, విండోస్ డోర్స్ అన్ని ఓపెన్ చేయాలి. అంతే. ఇవి 2 కనుక మనం పర్టికులర్గా మనం చేసినట్లయితే చాలా వరకు మనకున్న వాటిని అంటే వచ్చే ప్రమాదాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. దాంతోపాటు సార్ ఇంకోటి కూడా చూపించారు. అంటే నాకు మా ఇంట్లో కూడా లేదు, అది కూడా కొనాలి నేను. సో అది కూడా పెట్టుకోవాలని నాకు కూడా అర్థమైంది. ఎందుకంటే అంటే విజయవాడలో పెద్ద ఇళ్ళే ఉంటాయి, చిన్న చిన్న ఇళ్ళు కూడా ఉంటాయి. చిన్న ఇళ్ళు అనుకోండి, గ్యాస్ ఎక్కువ వచ్చినప్పుడు అంతా క్లోజ్డ్గా ఉంటాయి కాబట్టి మనం ప్రొటెక్టివ్గా ఉండలేదు. కానీ ఇది ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనకి ఫైర్ స్టేషన్స్లో వాటిలో మనం చూస్తాం కదా, అలాంటిది. సో గ్యాస్ పోయే వరకు మనం వాడుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని మా పిల్లలందరికీ కలిగించినందుకు ఎక్స్పీరియన్స్ సార్ కృష్ణమూర్తి సార్ గారికి, అలాగే మనకి గెస్ట్గా వచ్చిన మేడం గారు మల్లి గారికి, వాళ్ళ శ్రీమతి గారు మల్లి గారికి, వాళ్ళ బృందాన్ని అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తాము. పిల్లలు అంటే ప్రతిరోజు ఏదో